ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిదినము కూడా ఉదయం 7 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో ప్రసారం అవుతున్న మా ప్రసంగాలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రసంగాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీస్తులో దినదినము మీరు బలపడాలని, ప్రతి దినము ఉదయాన్నే దేవుని యొక్క వాక్యంతో మన జీవిత పరిచర్య ప్రారంభించినట్లయితే, నువ్వు వాక్యం వినేసి నువ్వు ఏ పనైనా చేసుకుని ఆ రోజంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే శక్తిగల వాక్యాన్ని నువ్వు వింటున్నావు. పనులు ఎప్పుడు మనకుంటాయి. మనకి ఒక అరగంట 20 నిమిషాల సేపు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కనుక ఉదయాన్నే విన్నట్లయితే నీ హృదయము దేవుని వాక్యం చేత నింపబడుతుంది. ఆ వాక్యము నీకు శక్తిని, బలాన్ని, జయాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. నీలో ఉన్న ప్రతి భయాన్ని పారద్రోలుతూ ఉంటుంది. దినదినము కూడా నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. అందుకే ఉదయకాలమున మీకు ఈ ప్రసంగాలు మీకు వివరిస్తూ ఉన్నాను. అనేకమైన సత్యమైన సంగతులు మీకు వివరిస్తూ ఉన్నాను. మీరు క్రీస్తులో దినదినము బలపరచబడాలని, మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలని ఈ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాల్లోకి వెళదాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ బలి అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు నామముని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే బలి. బలి అంటే కట్టెలన్నీ కూడా పేర్చిన తర్వాత దేనినైతే బలి ఇవ్వబోతున్నారో దాని మీద పరుండబెట్టి ముందు దేహం నుండి తలను వేరు చేసేస్తారు. చేసిన తరువాత నిప్పులు పెట్టి ఆ కట్టెలను కాల్చినప్పుడు ఆ దహన బలి పశువు ఏదైతే ఉంటుందో, అది గొర్రె కావచ్చు, మేక కావచ్చు, లేదంటే ఎద్దు కావచ్చు, ఏదైనా సరే అది బూడిదైపోతుంది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఒకప్పుడు ఉండేది బలి. దీనిని బలి అంటాం మనం. బలులు ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తాడు అంటే, మానవుడు చేసిన తప్పిదాన్ని, పాపం నుండి విడిపించడానికి తన నిమిత్తము రక్తముతో ఉన్న వేరొకటి బలి అవ్వాల్సి వచ్చిందండి. అంటే మానవుని మనుగడ కొరకు, మానవుడు తన చేసిన తప్పుల నుండి విడుదల పొందటానికి దేవుడు ఈ విధంగా బలి అనే ఒక దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఒక వ్యక్తి పాపము క్షమించబడాలి అంటే రక్తముతో ఉన్న వేరొకటి బలి కావాల్సి వచ్చింది. అది దేవుని ఏర్పాటు. అది ఎందుకు ఏంటన్నది మనం మాట్లాడకూడదు. దేవుడు ఏర్పాటు చేశాడు, అలా చేయమని చెప్పాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు తప్పు చేసినప్పుడు కానీ, ఏదో పాప పరిహారార్థ బలని కానీ, అపరాధ పరిహారార్థ బలని కానీ, లేదంటే దేవునికి పండగలు వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగా దేవునికి బలులు వాళ్ళు అర్పించేవారండి వాళ్ళు. అయితే ఇక్కడ మనం వాళ్ళు చూసినట్లయితే, ఇవాళ బలి ఎవరి బలి అని చూసినట్లయితే ఇస్సాకును బలి ఇమ్మని చెప్పి దేవుడు అడిగాడు. ఇస్సాకుని ఆది కాండము 22వ అధ్యాయం 1 నుంచి 3 కనుక చూసినట్లయితే, ఇస్సాకుని బలి ఇవ్వటానికి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని దేవుడు చూపించిన పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడండి. అతను దేవుడు ఎక్కడైతే బలి ఇమ్మని చెప్పాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకి లేక పుట్టినటువంటి సంతానము ఇస్సాకు. పైగా తనకి ఇస్సాకు తర్వాత ఎవరూ కూడా లేరండి. ఒక్కగానొక్క సంతానము. 99 సంవత్సరాలకి దేవుడు అతనికి గర్భఫలాన్ని ఇచ్చి, ఆ బిడ్డ పెరిగిన తర్వాత ఒక రోజున దేవుడు అబ్రహాం యొద్దకు వచ్చి అబ్రహాం అని పిలిచాడు. చిత్తము నా ప్రభు అని చెప్పన్నాడు. నీవు ప్రేమిస్తున్నటువంటి ఒక్కగానొక్కడైన నీ కుమారుని నేను చూపించే పర్వతాల్లో ఒక పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి బలి చేయమని చెప్పాడు. అబ్రహాం ఏమి
మాట్లాడలేదండి. గమనించండి, ఇక్కడ దేవుని మాటకు ఎదురు చెప్పలేదు, ఆశ్చర్యపడిపోలేదు, షాక్ అవ్వలేదు, ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే దేవుని మాట అంటే అబ్రహాంకు అంత గురి. ఎందుకంటే సర్వశక్తుడు దుష్కార్యములు చేయట అసంభవని ఎరిగినటువంటి వాడండి. అలాగనే నీ జీవితంలో కూడా సర్వశక్తుడు దుష్కార్యములు చేయట అసంభవని ఏ క్రైస్తవుడైతే ఎరిగి ఉంటాడో వాడు దేనికి కూడా భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉండగా మనల్ని ఏది కూడా ఏమీ చేయలేదండి. ఏది మనల్ని ఏమీ కూడా చేయలేదండి దేవుని సెలవు లేకుండా. అంత గొప్ప దేవుని యొక్క సంరక్షణలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం ప్రభు ఏంటి ప్రభు లేక నువ్వు ఇచ్చావు, నువ్వే ఇచ్చి నువ్వే తీసేసుకుంటావా అని మనమైతే అడుగుతాం. మనం ఇదేంటండి, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభు, ఇది నీకు న్యాయమా, ఇది నీకు ధర్మమా అని మనమైతే ప్రశ్నిస్తూ ఉంటాం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడు అంటే దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా నమ్మాడు, ఆ ప్రకారంగానే అతను చేశాడంట. మనం మన జీవితంలో విశ్వాసంలో అనేక సార్లు తొట్టిల్లిపోతున్నాం, మనం తొలగిపోతున్నాం. మనం ఇటువంటి ప్రసంగాలు విన్నప్పుడైనా సరే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారమే అన్నాం. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయడన్న సంగతి మనం మర్చిపోకూడదండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కుమారుని బలిమ్మని అడుగుతున్నాడు అంటే అది అన్యాయం చేసినట్టు కాదా? దేవుని ప్రణాళిక ఏంటో నీకు తెలియదు. దేవుని కంటే జ్ఞానవంతులు మనం కాదు. మనం దేవుడు సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినటువంటి వాడు ఆయన. ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి హృదయంలో ఎరిగినటువంటి వాడు దేవుడు. కనుక అలా అన్నప్పుడు చిత్తం ప్రభు అని చెప్పి అన్నాడు తప్ప అతని మారు మాట్లాడలేదండి. అలాగనే దేవుడు ఏమైతే చెప్పాడో తన బిడ్డను తీసుకొని, ఇద్దరు పనివాళ్ళని తీసుకొని, గాడిదను తీసుకొని, అలాగనే ఆ బలికి కావలసినటువంటి కట్టెలు, నిప్పు అవన్నీ కూడా పట్టుకొని, తాడు అవన్నీ కూడా పట్టుకొని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఆ పర్వతం పైకి వెళ్లే ముందుగా తన పనివారితో చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు దేవునికి బలి అర్పించి మరలా తిరిగి వస్తామని చెప్తున్నాడండి. బలి ఇవ్వటానికి వెళుతూ మరలా నేను నా కుమారుడు తిరిగి వస్తాము అని చెప్పాడు అంటే అబ్రహాంకున్న విశ్వాసాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం దేవుని యెడల ఎటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం ఆ విధంగానే తన కుమారుడు నెత్తి మీద కట్టెలు పెట్టాడు, తన నిప్పు చేత పట్టుకున్నాడు, దేవుడు చెప్పిన పర్వతాల్లో దాని మీదకి వెళ్ళిపోయాడు, కట్టెలు పేర్చేశాడు. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలున్నాయి, నిప్పున్నాయి, మరి దహన బలికి పశువు ఏదని అడుగుతున్నాడు అని అమాయకంగా ఇస్తారు చిన్నతనంలో. అప్పుడు నాయన దేవుడే చూసుకుంటాడని చెప్పాడు తన కుమారుడితో. నీవు అని చెప్పలేదండి, నిన్నే బలిస్తున్నావు అని చెప్పలేదండి. చెప్పినప్పుడు అతను మౌనంగా ఉన్నాడు. కట్టెలన్నీ పేర్చేసిన తర్వాత తన కుమారుడికి చేతులు కాళ్ళు కట్టేసి ఆ బలిపీఠ మీద పడుకొని పెట్టినప్పుడు అప్పుడు అర్థమైంది ఇస్సాకుకి, నన్నే బలి ఇవ్వబోతున్నాడని చెప్పి. మరి అప్పుడు అతను ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ యవ్వనంలో ఉన్నటువంటి వాడు అబ్రహామంత విశ్వాసం ఉండకపోవచ్చు. ఎంత భయపడి ఉంటాడో, ఎంత బెదిరిపోయి ఉంటాడో, ఎంత కన్నీరు పెట్టి ఉంటాడో, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు దైవ గ్రంథంలో తన గురించి మనకు వ్రాయబడలేదు కనుక దేవుడు ఏమైతే చెప్పాడో అది తనకి బాధకరమైన విషయమైనా కూడా, తన భార్య గుండెలు పగిలిపోయే విషయమైనా కూడా తన భార్యతో కూడా చెప్పలేదు. ఎక్కడ ఆటంకపరుస్తుందో అని చెప్పేసి తన భార్యతో కూడా చెప్పకుండా వచ్చేసారండి. 2 దినముల ప్రయాణం తర్వాత కొండ దగ్గరికి వచ్చారండి. నడుచుకుంటూ వచ్చారండి. 60 మైళ్ళు నడిచి వచ్చారండి దేవునికి బలి ఇవ్వటానికి. తన ఉన్న బెయిర్షెబా నుండి ఈ కొండ మీదకి 60 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారండి వాళ్ళు. ఈవేళ మనం 1 మైలు కూడా నడవటం లేదు. మనం ఈజీగా 60 కిలోమీటర్లు అంటే గంటకి వెళ్ళిపోతున్నాం మనం ఈవేళ బండి మీద. మనం కానీ నడుచుకుంటా పర్వతాల గుండా ఎండలో 2 రోజుల పాటు నడుచుకుంటూ వచ్చాడు అబ్రహాం దేవునికి బలి ఇవ్వటానికండి. అప్పుడు కత్తి పైకి ఎత్తేసాడండి అతను.
అప్పుడు దేవుని యొక్క స్వరం వినపడింది, అబ్రహాము ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమని చెప్పి మాట్లాడుతున్నాడు. చూడండి, అబ్రహాం ఎంత విశ్వాసము. చూడండి, తన కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదు అంటే అబ్రహాం ఎంత విశ్వాసంగా ఉన్నాడో చూడండి. తన కుమారుని కూడా దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదండి. ఈవేళ మన దగ్గర ఉన్న డబ్బులు దేవునికి ఖర్చు పెట్టడానికి బాధపడుతూ ఉంటాం మనం. శ్రేష్టమైనది దేవునికి ఇవ్వడానికి బాధపడుతూ ఉంటాం మనం. దేవునికి ఇస్తే అది తగ్గిపోతుంది, ఈవేళ నేను ఎలా బ్రతకాలని చెప్పి ఆలోచన చేస్తుంటాం మనం. దేవునికి ఇస్తే పోగొట్టుకుంటాం, సరిపోదని చెప్పి చాలా మంది దురాలోచనలో ఉన్నారండి. వేళ దేవునికి ఇస్తే మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోము. దేవునికి ఇచ్చిన వాడు ఇంతవరకు కూడా పాడైన సందర్భాలు ఎక్కడా కూడా మనకు కనబట్టలేదండి. దేవునికి ఇచ్చి పొందిన వాళ్ళు ఉన్నారు తప్ప దేవునికి ఇచ్చి పాడై నాశనం అయిపోయిన లేదండి. ఇంకా జోదం వాడి తాగేసి లేదంటే వ్యసనాలకు లోబడి అటువంటి వారు పాడయ్యారు. కానీ దేవుని సేవకు సహకరించి పాడైనటువంటి వారు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదండి. వాళ్ళు ఇంకా దినదినమో వర్ధిల్లుతూనే ఉన్నారండి. దానికి కారణం ఏంటంటే దేవునికి ఇవ్వటం ద్వారా తిరిగి మళ్ళా మనం నూరంతులుగా పొందుతూ ఉంటాం. మనం ఆ ఇవ్వటం అనేది ఎందుకంటే నీ విశ్వాసానికి పరీక్ష అండి. అబ్రహాముని దేవుడు ఎందుకు తన కుమారుని ఇమ్మన్నాడు? అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు. తన కుమారుడు ఎందుకు ఇమ్మన్నాడు? అది విశ్వాస పరీక్ష అండి అబ్రహాం కంటే. ఆ విశ్వాస పరీక్ష అతను గెలిచాడండి అతను. అది ఈవేళ నీకు పెట్టిన విశ్వాస పరీక్ష నువ్వు గెలవటం లేదండి ఈవేళ. ఎందుకంటే నువ్వు ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నాను, దైవ సంబంధంగా నీవు ఆలోచించడం లేదండి. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధంగా ఆలోచించలేదండి. ఒక్కగానొక్కడైనా నా కొడుకును బలిచ్చేస్తే నేను ఏమైపోవాలి, ముసలివాళ్ళు అయిపోయాం మేము, నాకు పిల్లలు కూడా లేరని చెప్పి అతను బాధ లేదండి. ఈవేళ మనకి ఎంత ఉన్నా కూడా దేవునికి ఇవ్వాలంటే ఉన్నా కూడా ఉన్న దాంట్లో ఇవ్వడానికి కూడా మనం అనేక సార్లు లెక్కలేసుకుని మనం బాధపడుతూ ఉంటాం. మనం వ్యర్థమైన ఖర్చులకు మనం వెనకాడం. మనం కానీ దేవుని దగ్గరికి వచ్చినట్టు ప్రతి ఒక్కరూ కూడా బిగబట్టి దేవునికి ఇవ్వడానికి వెనకాడు, దేవుని సేవకు సహకరించడానికి వెనకాడుతున్నారు. దేవుని సేవ మన దేవుని యొక్క సువార్తను ప్రకటించే భార్య వేళ ఒక సువార్తికులకి కదా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవుడు. వేళ నీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతి నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సిన వారే ఉన్నారు. వేళ మీరందరూ కూడా దేవునికి సహకరించాలి, దేవుని పనికి సహకరించాలి. ఈవేళ 25 లక్షల కుటుంబాలు ఈవేళ ఈ ప్రసంగాలు చూస్తున్నాయంటే కేవలం ఒక చిన్న సంఘం మాది. మా ఆర్థికంగా పెద్ద బలపడిన సంఘం కూడా కాదండి. మాకు ఉన్న దాంట్లోనే మేము సేవ చేస్తున్నాము. మీరు ఎవరైనా సరే క్రీస్తు ప్రభువుకి సేవ చేయాలని చెప్పి అనుకున్నట్లయితే మీరు కూడా ఈ సేవకు సహకరించండి. 1000 లక్షలు కూడా మీరు పంపించవసరం లేదు. మీరు నెలకు ఒక 100 రూపాయలు ఒక ఫోన్పే కనుక మీరు చేసినట్లయితే ఆ టీవీ మీద కనపడే స్క్రోలింగ్ నెంబర్కి మీరు ఎప్పుడైనా సరే నెలకు ఒక 100 రూపాయలు పంపించినట్లయితే దేవుని యొక్క సేవలో మీరు కూడా పాలు పంచుకున్న వారైతారు. ఇటువంటి దైవాశీర్వాదాలు మీకు కూడా పొందుతాయి. అది మీ ఆశీర్వాదం కొరకు అడుగుతున్నానండి నేను. మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సేవ చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా నీకు ఏ జబ్బో లేకపోతే ఇంకొకటి వచ్చినప్పుడు నువ్వు దేవుని అడగండి, ప్రభు అని నీ సేవకు నేను ఈ విధంగా సహకరించాను, అనేక మందికి నేను ఈ విధంగా సహకరించాను. హిజ్కియా మళ్ళా తిరిగి బ్రతికాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి బ్రతికాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు క్యాన్సర్ వచ్చేస్తుందండి అతనికి, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు సర్దుకోమని చెప్పినప్పుడు అతను గోడతో తిరిగి ఏమైనా ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, నీ ఎదుట నేను ఏ విధంగా అయితే ప్రవర్తించానో తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు కొన్ని సంఘటనలు ఉండాలండి. అతను ఏం చేశాడండి? బయలుదేవత విగ్రహాలన్నింటినీ కూడా పడగొట్టేశాడు. పాడైపోయిన యెరూషలేము దేవాలయం తిరిగి బాగు చేయించాడు. యాజకులను ప్రతిష్ఠింపజేశాడు. అంతేకాకుండా అతను ఏమి చేసేవాడు అంటే అతను 2వ దినవృత్తాంతం 29:20 చూసినట్లయితే రాజైన హిజ్కియా పెందల కడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయినందున. గమనించండి, ఇక్కడ ఇంతకు ముందు తన తండ్రి కానీ అంతకు ముందు తన తాత ముత్తాతలు కూడా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి యెరూషలేము దేవాలయం పాడైపోతే పట్టించుకోకుండా అక్కడ ఎటువంటి పండుగలు ఆచరించకుండా దేవుడైన యెహోవాకు దహన బలి అర్పించకుండా ఏమీ చేయట్లేదండి. వాళ్ళు పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయించడమే కాకుండా యాజకులు పెట్టి ప్రతి దినము పెందలకడ లేచి తన అధికారులందరినీ కూడా తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళేవాడండి హిజ్కియా. అందుకే సులభమైన కోనేరు కూడా తవ్వించి ఆ ప్రజలందరికీ నీటి హక్కును కూడా తీర్చినటువంటి వాడు ఎవరంటే హిజ్కియా అండి. అందుకు అడుగుతున్నాడు, ప్రభా నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు అండి. అలాగే నీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని అడగటానికి నువ్వు ఏం చేసావని చెప్పుకుంటావు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు చెప్పుకోవడానికి ఏమైనా ఒక కార్యం ఉందా?
ఆలోచన చేయండి మీరు. నేను ఇది చేస్తానని ధైర్యంగా చెప్పగలగడానికి, నువ్వు దేవుణ్ణి అడగటానికి ఏదైనా ఒక కార్యం నీకుందా? అవి లేకపోతే ఇవాళ నుంచి ప్రారంభించండి. మీరు ఈ ప్రసంగాన్ని చూస్తున్న మీరు భారంగా ఉండకూడదు. మీకు నెలకు కేవలం ఒకే ఒక 100 రూపాయలు ఫోన్పే చేయండి చాలు. మీరు కూడా ఈ సేవలో 25 లక్షల కుటుంబాలకి ఈ సువార్త వెళుతున్నప్పుడు మీరు కూడా సువార్తలో పాలి భాగస్వాములుగా ఉంటారు. మీకు గొప్ప దీవెన మీ కుటుంబానికి, మీ పిల్లలకి జరుగుతుందండి. అప్పుడు నువ్వు చెప్పొచ్చు, నేను సువార్తలో నేను కూడా పాలి భాగస్వామిగా ఉన్నాను ప్రభా, ఒక్కసారి నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని, నా సమస్యను జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుని అడగొచ్చు. మనం క్రియలు లేని విశ్వాసం మృతం. ఇక్కడ అబ్రాహాము తన కుమారుని ఇవ్వటానికి కూడా వెనకాల లేదండి అతను. మళ్ళీ వెనకాల వేరు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఎవరూ లేరండి. గమనించండి, మనకి దేవుడు ఇంకా తినగా మిగిలి ఉన్న బ్యాంకులు బ్యాలెన్సులు, పొలాలు, ఆస్తులు, బంగారు ఇవన్నీ ఉన్నా కూడా దేవుని సేవకు మనం సహకరించట్లేదంటే ఎంత దారుణంగా నీ జీవితం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మనం ఎందుకంటే మనకున్నదాన్ని మనం ముందుగా ప్రభు సేవకు మనం వాడబడాలి. మనం ఎందుకంటే అన్నిటికంటే ప్రధానమైన ఏంటంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్సం పొందిన వాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్తున్నాడు కనుక దేవుడు సువార్త అన్నిటికంటే గొప్పదండి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు, చారిటీస్, ధర్మాలు ఇవన్నీ కూడా తర్వాత సెకండరీలోకి వస్తుందండి. అది నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నది సెకండరీలోకి వస్తుందండి. ఫస్ట్ ఏంటంటే మనం సువార్తను ప్రకటించాలి. మన కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మ రక్షించాలి, బలహీనులను బలపరచాలి, మనం ధైర్యం చేయని వారిని ధైర్యం వైపు నడిపించాలి. మనం యేసుక్రీస్తు ఎంత గొప్ప లోకరక్షకుడో, ఆయన మరణాన్ని ఏ విధంగా జయించాడో, మనలో కూడా మరణాన్ని జయించే శక్తి ఎవరు మనకు అనుగ్రహించాడో ఇది ప్రపంచానికి చెప్పాలి. మనం ఎవరు విన్నా వినకపోయినా ఈ సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద పెట్టాడండి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, ఈ సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపడున్నది కనుక సువార్తను కనుక ప్రకటించకపోతే నాకు శ్రమను మాట్లాడుతున్నాడు పౌలు. సువార్తను ప్రకటించడండి గొప్ప ఆజ్ఞ అండి. ఇది వాళ్ళకి రక్షించబడాలంటే సువార్తను వినాలండి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలండి. ఇక్కడ అబ్రహాము తన కుమారుని కత్తి ఎత్తేసండి, తల మొండం నుంచి వేరైపోయాను, నిప్పు పెట్టడానికి కూడా వెనకాడలేదు, నిప్పు కూడా తీసుకుని వచ్చేసాడండి. అతని విశ్వాసం అంత గొప్పదండి, దేవునికి ఇవ్వటానికి వెనకాడలేదండి అతను. దేవుడు మనం అనుకుంటాం, దేవుడు తీసుకుంటున్నాడని చెప్పి అనుకుంటున్నాం, నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆ పరీక్షలో కనుక ఓడిపోతే నువ్వు నిత్యజీవానికి వాసులు కాదు, నువ్వు జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందండి. అందుకే అప్పుడు అన్నాడండి, అబ్రహామా ఆ చిన్నవారి మీద చెయ్యి వేయద్దని చెప్పాడు. వెంటనే దేవుడు అతను ఇప్పేశారండి. మరి బలి దేన్ని ఇవ్వాలి ఇప్పుడు? ఇంతకుముందు అబ్రహాం చూడలేదు, ఇస్సాకు చూడలేదు, కానీ తన పరివాళ్ళతో చెప్పాడండి, నేను నా కుమారుడును దేవునికి బలి అర్పించి మళ్ళా తిరిగి వస్తామని చెప్పాడండి. అతను విశ్వాసం. తన కుమారుడు వెళ్ళినప్పుడు ఒక మాట మాట్లాడండి. అతను ఏమని అడిగాడంటే, తండ్రి కట్టెలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి పశువేదని అడిగాడండి. దేవుడే చూసుకుంటాడని చెప్పాడండి. అప్పుడు ఆ కురవాడు కట్లు విప్పిన తర్వాత అక్కడ కొంచెం దూరంలో ఒక పొద ఉంది, కొంచెం దూరంలో ఒక పొద ఉందండి. ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది. దేవుడు ముందుగానే ఏర్పాటు చేస్తాడండి గొర్రె పిల్లని. అదిగో ఆ పొదలో ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి బలిమ్మన్నాడు. తన కుమారునికి బదులుగా దాన్ని తీసుకుని వచ్చి బలిచ్చాడండి. మళ్ళీ తన కుమారునితో తిరిగి వచ్చాడండి. మరణం వరకు వెళ్ళిపోయిన తన కుమారుడు మళ్ళీ తిరిగి లేచి వచ్చాడండి. తన విశ్వాసం చేత తన కుమారుని బ్రతికించుకున్నాడండి తన తండ్రి. అదేవిధంగా ఆ గొర్రెపిల్ల స్థానంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈవేళ మనం బలైపోవాలండి పాపం నిమిత్తం. అసలండి మనం చేసిన పాపాల నిమిత్తం మనం బలైపోవాలండి అసలు. కానీ మనల్ని బలివ్వకుండా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆ గొర్రెపిల్లను బలిచ్చాడండి. కానీ మరణం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమీ చేయలేకపోయింది. ఇస్సాకు మళ్ళా సజీవంగా ఎలాగైతే తిరిగి వచ్చాడో తన తండ్రితో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణం ఏమీ చేయలేకపోయింది. సమాధిలో తిరిగి వచ్చి తండ్రి కృపార్షణ ఆశీనుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్ని జయించాడండి. ఇస్సాకు ఎలాగైతే మరణం వరకు వెళ్ళిపోయి తిరిగి లేచి వచ్చాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరణాన్ని గెలిచాడండి. మనం కంపేర్ చేసుకోవాల్సిన వారు మనం ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే ఇస్సాకుకు బలి ఇవ్వాలని చెప్పి అక్కడ బలిపీఠం కట్టాడో అక్కడే దేవుడు యెరూషలేము దేవాలయం నిర్మించినట్టు చూస్తున్నాం మనం. అందుకే మొదటి దినవృత్తాంతం 20వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే
అలాగే 2 సమూయేలు 24:16 చూసినట్లయితే ఇక్కడ ఏమనుందో చూడండి. యోబు సీయుడైన ఓర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదును అచ్చటికి వెళ్ళమని యెహోవా దూత గాదు ద్వారా వర్తమానం పంపించిందండి. చూస్తున్నాం ఇక్కడ మనం. దావీదు చెప్పాడు ఆ ఓర్నాను కళ్ళమందు ఒక బలిపీఠం కట్టడానికి ఆ స్థలాన్ని తీసుకోమని చెప్పి గాదు అనే ప్రవక్త ద్వారా దావీదుని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 3:1 చూసినట్లయితే సొలొమోను దేవుడు దావీదునకు సెలవిచ్చిన ప్రకారముగా ఓర్నాను కళ్ళమందు మోరియా పర్వతంపై, గమనించండి ఇక్కడ ఇస్సాకును ఎక్కడ బలిచ్చాడు? మోరియా పర్వతంపై ఇచ్చాడండి. కనుక సొలొమోను దేవుడు దావీదునకు సెలవిచ్చిన ప్రకారం ఆర్నోను కళ్ళమందు మోరియా పర్వతంపై మందిరము కట్టనారంభించిన ఉందండి. గమనించండి ఇక్కడ లింకులు ఎలా తీసుకొస్తున్నాడు చూడండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఇస్సాకును బలిచ్చిన చోటే అక్కడ యెరూషలేము దేవాలయం కట్టబడిందండి. అక్కడ ఎక్కడైతే ఇస్సాకును బలిచ్చాడో అందుకు కొంత దూరంలోనే ఒక గొర్రెపిల్లను పెట్టాడండి. మనం చూస్తున్నాం. మనం ఆ గొర్రెపిల్ల స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే యెరూషలేము మందిరానికి కొంచెం దూరంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలవరకొండపై సిలువేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఆ సాదృశ్యాలు దేవుడు చూడండి ఎలా కలిపాడు చూడండి. కొద్ది దూరంలోనే ప్రభువును కూడా ఇదే స్థలం మంది యెరూషలేము దేవాలయం కొద్ది దూరంలోనే ప్రభువు కూడా సిలువేయబడ్డాడండి. గమనించండి ఇక్కడ మీరు పాత నిబంధనకి కొత్త నిబంధనకి దేవుడు ఎలా కనెక్ట్ చేశాడో చూడండి. బైబిల్ అంటే ఒక కనెక్టింగ్ లింక్ అండి. ఇది దేవుడు ఒక వరుస ప్రకారంగా తీసుకుని వచ్చాడండి అక్కడ. అలాగనే తన కుమారుని బ్రతికించుకున్నాడు అబ్రహాం. అలాగనే ప్రభు తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని సిలువేస్తే ఆయన తిరిగి బ్రతికించుకున్నాడండి. ఆయన లోకంలో అందరి నిమిత్తం బలైపోయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. అందరి పాపలతో బలైపోయి తండ్రి కూడా పార్శ్వను కూర్చున్నాడు. కనుక అబ్రహాము దేవునికి ఇవ్వటానికి ఎలాగైతే వెనకాడలేదో, దావీదు కూడా హెజ్కేలు కూడా మరణం వెళ్ళిపోయినప్పుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు తన చేసిన క్రియల వల్ల మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు. కనుక క్రియ లేని విశ్వాసం మొత్తం కనుక అందుకే సజీవ యాగంగా మీ దేహమును దేవునికి సమర్పించుకోమని చెప్తున్నాడు పౌలు రోమా 12:1. అందుకే మనం సజీవ యాగంగా మన దేహాలు మన దేవునికి సమర్పించుకోవాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ప్రతి వారం ఆయన శిలువ రక్తాలు పాలు పంచుకోవాలి. ఈ విధంగా మన కొరకు ఆయన ఎలా బలైపోయాడు ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ శిలువ యాగం గురించి అనేక మందికి మనం ప్రచురపరచవలసిన వారమే. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. బలి కానీ ఆ బలి నుంచి తండ్రి ఇస్సాకు ఎలాగైతే బయటపడ్డాడు, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనందరి నిమిత్తం బలైపోయి తండ్రి ఎలాగైతే తిరిగి లేచాడో తండ్రి, ఎక్కడైతే తండ్రి బలిపీఠం కట్టాడో అక్కడే యెరూషలేము దేవాలయం నిర్మించబడింది. అంతకు కొద్ది దూరంలోనే తండ్రి యెరూషలేము కొద్ది దూరంలోనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా బలైపోయారు ప్రభు. కనుక మా కొరకు ఎవరైతే బలైపోయారో ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని కనపరుస్తూ ఈ సత్యం అనేక మందికి ప్రచురపరిచి ఈ సత్యంలో ఇంకా అనేక మందికి పాలు భాగస్వాములుగా చేయము. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ నీ సేవకు సహకారులుగా చేసి నేను ఇది చేస్తాను, నా దేవునికి ఇది చేస్తాను, నాకు తృప్తికరమైన జీవితాన్ని జీవించేలా చేయమని పిలుస్తున్నాను, వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.